ఇష్టం వచ్చినట్టు మాటలు ప్రతి పోడియంలో మైక్ పెట్టిన వెంటనే ఎస్పెషలీ లేడీ అని కూడా మర్చిపోయి ఈవిడ చేసిన బహిరంగ వ్యాఖ్యలు ఏవైతే ఉంటాయో చూడండి, ఇది చాలా సోబర్ టోన్ ఆవిడ మాట్లాడేది. ఇంకా చాలా మామూలుగా వెరీ సోబర్ ఫీమేల్లా మాట్లాడుతుంది ఆవిడ ఈరోజు. కానీ ఒకప్పుడు ఆవిడ మాటలు వింటే మాత్రం ఎవరన్నా చిన్నపిల్లలు ఉంటే పబ్లిక్ కంటెంట్ న్యూస్ ఛానల్స్లో కూడా, న్యూస్ పోర్టల్ సబ్మిట్ చేసే యూట్యూబ్ ఛానల్స్లో కూడా అబౌవ్ 18 పెట్టాల్సిన పరిస్థితి వైఎస్ఆర్సీపీ టెన్యూర్లో కాదా? నువ్వెవడికి పుట్టావు? మీ నాన్న ఎవడు? అసలు మీ నాన్న ఎవరితో ఉన్నాడు? మీ అమ్మ ఎవరితో ఉంది? నీ బూతులేంటి? నీ కూతుళ్ళు నేనేం చేస్తాను? నువ్వు షూటింగ్కి వెళ్ళినప్పుడు నీ పెళ్ళాలి నేనేం చేస్తాను? అసలు నీ పొట్టేంటి? నీ బొజ్జ ఏంటి? దాని తర్వాత బాడీ షేమింగ్లు, అడ్డంగా హెరిటేజ్ ఐస్ క్రీమ్ నోట్లో పెట్టాలు, బూతు పురాణాలన్నీ న్యూస్ పోర్టల్లో ప్రాపర్గా పొలిటీషియన్స్ చేసి జనాల మీద కొదిలి పోర్నోగ్రఫీని మాత్రం ప్రొహిబిట్ చేస్తున్నారు. ఇది న్యాయమా? ఇది న్యాయమా? ఓరల్ వల్గారిటీ వాట్ యు ఆర్ షోయింగ్ ఇన్ పబ్లిక్. పిల్లలు చెడిపోరా? రేపు రోజాక్క అంది నేను కూడా ఇంకోటి నోట్లో ఐస్ క్రీమ్ పెడతాన్న మాట అంటే యాజ్ అన్ అడల్ట్ ఎలా చూస్తారు? కొడాల వెంకటేశ్వరరావు అన్నాడు రేపు కూర్చుని నువ్వు ఎవడ పుట్టావురా అని చెప్పాను అనొచ్చని ఎలా చూస్తారు? జగన్మోహన్ రెడ్డి అన్నాడు ఏది కావాలంటే అది నువ్వు ఇష్టం వచ్చినట్టు కల్తీ చేసేయచ్చని ఎలా చెప్తారు రేపు యువతకి ఆన్సర్? ఇదంతా